హలో ఫ్రెండ్స్, దేవి నవరాత్రుల్లో మనకి అమ్మవారు 5వ అవతారము శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకి దర్శనమిస్తున్నారండి. అమ్మవారికి మనం పెట్టవలసిన నైవేద్యము పూర్ణం బూరెలు కానీ, రవ్వ కేసరిని కానీ, లేదు అనుకుంటే పరమాన్నాన్ని కానీ నైవేద్యంగా పెట్టాలండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని మనం లక్ష్మీదేవిగా పూజించుకోవడం వలన మనకి సిరి సంపదలు, భోగభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలకి ఎలాంటి లోటు కూడా అమ్మవారు రానివ్వరని నమ్మకంతో ఈ రోజునాడు మనం అమ్మవారిని లక్ష్మీదేవిగా పూజించబడతామండి. అమ్మవారి అవతారాల్లో నేనైతే పరమాన్నం వండేశాను కదండి, అందుకని పూర్ణం బూరెలు అయితే రేపు నేను అమ్మవారికి నైవేద్యంగా నివేదించుకోవాలని అనుకుంటున్నానండి. అయితే ఈ పూర్ణం బూరెలను ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను 1 గ్లాసు మినపప్పును తీసుకున్నానండి. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులన్నర బియ్యాన్ని అయితే తీసుకోవాలండి. ఇలా 2 కూడా కలిపేసుకొని ఇవి మనం ఒక 5 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. అయితే మనకు పూజలు అని మనం ఉదయాన్నే నానబెట్టాలి అనుకుంటే అవ్వదు, కాబట్టి మనం తెల్లవారుజామునే 3ంటికి అలా నానబెట్టుకుంటే ఉదయానికి అయితే రెడీ అయిపోతాయండి. ఇవి కాస్త బాగా నానిన తర్వాత ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఈ మాదిరిగా మిక్సీలో వేసేసి ఇవి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా జారుతూ ఉన్నట్టుగా మనం గ్రైండ్ చేసుకోవాలి చిక్కగా. ఇప్పుడు ఇందులోని కొద్దిగా ఉప్పు, కొద్దిగా తురిమిన బెల్లము, కొద్దిగా వంట సోడా వేసుకొని ఇది కాస్త బాగా కలిపేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనకి చక్కగా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. బెల్లం కలిపాం కదా, ఇది 10 నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొంచెం నానుతుంది. ఆ తర్వాత ఒక అరగంట పాటు ముందే శనగపప్పును అయితే నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు. ఆ తర్వాత పప్పును కాస్త కుక్కర్లో వేసేసుకొని 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చాక చూసారు, ఈ మాదిరిగా ఉడికిన తర్వాత దీన్ని కాస్త వాటర్ లేకుండా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న దాన్ని కాస్త మనం మిక్సీలో వేసుకొని కొద్దిగా ఎక్కువ మెత్తగా కాకుండా చిన్న బరకు వచ్చేటట్టు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత యాలకుల్ని కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం పాకం పెట్టాలండి. మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పును తీసుకున్నామో అదే గ్లాస్ తోటి తురిమిన బెల్లాన్ని వేసుకొని ఇప్పుడు అందులోని 1 చెంచా వాటర్ వేసుకొని ఈ బెల్లం కాస్త బాగా కరిగేటట్టు చూసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ఇందులోని గ్రైండ్ చేసుకున్న శనగపప్పు ముద్దని ఇందులో వేసేసుకోవాలండి. ఇది కాస్త ఇలా వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది కాస్త మనకి దగ్గరికి చిక్కబడిన దాకా కూడా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపేటప్పుడు మన మంటను అయితే చిన్న మంట మీద ఉంచుకోవాలండి. చూసారా, ఈ విధంగా చిక్కబడిన తర్వాత కొద్దిగా యాలక పొడి, కొద్దిగా నెయ్యిని వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇది కలిపేటప్పుడు మాత్రం మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలాగ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మనము ఒకసారి చేత్తో బాగా కలిపేసుకొని ఉండల కింద చుట్టుకోవాలండి. వీటినే పూర్ణాలు అని అంటారు. ఇవి కాస్త ఇలా తయారు చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. మరొకటి మీకు చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా తయారు చేసిన పూర్ణాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి చెప్పిన మనము ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ తోపులోని ఇలా వేసుకోవాలండి. వేసుకొని చెంచాతో చక్కగా బూరెలను అయితే వేసేసుకోవచ్చు. నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత బూరెలను ఇలా వేసేసుకుంటే చాలా చక్కగా వచ్చేస్తాయండి. సింపుల్గా ఈజీగా మనము ఇలా తయారు చేసేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి. లక్ష్మీదేవి అమ్మవారికి ఈ పూర్ణం బూరెలు అంటే చాలా ఇష్టమని అంటారు. మనం ఇలా పూర్ణాలను తయారు చేసేటప్పుడు అందులోని కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి వేసుకుని కూడా చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసాదాల్లో ఇది మొదటిగా పూర్ణం బూరెలేనండి. అందుకని ఈ నవరాత్రిలో అమ్మవారికి మనం పూర్ణం బూరెలను కూడా నైవేద్యంగా పెడితే చాలా మంచిది. ఫ్రెండ్స్, చూసారా పూర్ణం బూరెలు ఎంత చక్కగా వచ్చాయో. ఈ మాదిరిగా తీసుకుని వెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెట్టామంటే అమ్మ ఆశీస్సులు మనకి తప్పకుండా లభిస్తాయండి. లక్ష్మీదేవి అమ్మవారు మనకి తప్పనిసరిగా సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇస్తేనే మనం హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేయగలుగుతాం కదండి. అందుకని ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.